హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు బండెడ ఫ్యామిలీ రుచులకి స్వాగతం సుస్వాగతం. మాగే పచ్చడితో మాగే పప్పు చేసుకున్నారా ఎప్పుడైనా? నేనైతే ఈ వీడియోలో చూపించబోతున్నాను. చేయని వాళ్ళు చేయండి, ఓకేనా? చాలా బాగుంటుంది. ముందుగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. నా నోటిఫికేషన్స్ అన్నీ మీకు వస్తాయన్నమాట. ఇప్పుడు మాగే పప్పుకి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము. ముందుగా ఒక కుక్కర్ తీసుకొని అందులోకి ఒక చిన్న గ్లాస్తో కందిపప్పును అయితే తీసుకున్నాను ఫ్రెండ్స్. ఇప్పుడు ఈ కందిపప్పు అనేది మనం శుభ్రంగా వాష్ చేసుకోవాలి. 1-2 సార్లు శుభ్రంగా వాష్ చేసుకున్న తర్వాత ఒక గ్లాస్ నీళ్ళు అనేది మంచి నీళ్ళు పోసుకుందాము ఈ పప్పులోకి, ఓకేనా? ఈ పప్పు ఎలా లేదన్నా 2-4 విజిల్స్ అయితే రానిచ్చుకోవాలి. అంటే ఒక్కొక్క పప్పు ఫాస్ట్గా ఉడుకుతుంది, ఒక్కొక్క పప్పు అయితే ఫాస్ట్గా ఉడకట్లేదు. అందుకని నేను కుక్కర్లో అయితే పెట్టేస్తున్నాను ఫ్రెండ్స్. చాలా ఈజీగా అయిపోతుంది కుక్కర్లో అయితే. ఇప్పుడు ఇలా పోసిన తర్వాత మాగే పచ్చడి ఉంటుంది కదా మన ఇంట్లో, ఆ మాగే పచ్చడి అనేది వేసుకుంటున్నాను ఫ్రెండ్స్. 2 టేబుల్ స్పూన్లు అయితే వేసుకున్నాను. మీ పులుపు తగ్గట్టుగా వేసుకోండి ఫ్రెండ్స్. ఇందులో మనం ఉప్పు వేసుకోక్కర్లేదు, కారం వేసుకోక్కర్లేదు, ఎందుకంటే మనకి మాగే పచ్చడిలో ఉంటుంది కాబట్టి. పచ్చడే నేను 2 గరిటెలు వేసుకొని అలాగే ఇంకా కొద్దిగా పసుపుని వేసుకొని బాగా కలిపేసుకున్నాను. ఇలా కలిపేసుకొని మూత పెట్టేసుకోవడమే ఫ్రెండ్స్. చాలా ఈజీగా ఉంటుంది. ఈ సమ్మర్లో చాలా బెస్ట్ రెసిపీ అనమాట. చాలా బాగుంటుంది. ఈ సమ్మర్లో అందరూ కూడా చేయవలసిన రెసిపీ అనమాట. మనకి మామిడికాయ పప్పు ఎలా ఉంటుందో సేమ్ అలానే ఉంటుంది. ఇది మరి కాస్త రుచి పెరుగుతుంది అనమాట. ఎందుకంటే మాగాయ పప్పు అంటే మనకి ఇంకా కొద్దిగా టేస్ట్ అనేది డిఫరెంట్గా ఉంటుంది, చాలా బాగుంటుంది కూడా. ఇంకా మనం పప్పు అయితే ఉడికిపోయిన తర్వాత ఒక మూకుడు తీసుకొని, చిన్న మూకుడు తీసుకొని అందులోకి ఒక వెల్లుల్లిపాయ రెబ్బలు వేసుకొని బాగా వేగించుకోవాలి. వెల్లుల్లిపాయలు బాగా వేగిన తర్వాత మిగతా పోపు సామానం అనేది వేసుకోవాలి. మినపప్పు, ఆవాలు, జీలకర్ర అయితే వేసుకుంటున్నాను. ఇలా ఇది కూడా బాగా వేగించుకోవాలి. పప్పులకి అనేది మెయిన్ రుచి బాగా పెరగాలి అంటే అందులో తప్పకుండా పెట్టాల్సింది పోపు. ఈ పోపు పెట్టుకుంటే మరింత టేస్ట్ అనేది బాగా పడుతుందన్నమాట పప్పుకి. ఇప్పుడు కరివేపాకును కూడా వేసుకొని లాస్ట్లో ఇంకా ఫ్రై చేసేసుకొని ఈ పప్పులోకి వేసేసుకోవాలి. తాలింపు అనేది ఎప్పుడైనా సరే వేసుకోవాలండి, చాలా బాగుంటుంది. తాలింపు వేసుకోవడం వల్ల దాని రుచి ఇంకా మరింత పెరుగుతుందనమాట. అంతేనండి, ఎంతో టేస్టీకరమైన మాగే పప్పు అనేది రెడీ అయిపోయింది. మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చింది కామెంట్లో కామెంట్ చేయండి. నాకైతే చాలా ఇష్టం అనమాట. మామిడికాయ పప్పు కన్నా నాకు మాగే పప్పు అంటేనే ఇష్టం అనమాట. అంత బాగుంటుంది ఈ రెసిపీ. తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్. ఈ మాగే పప్పు కనుక మీరు ట్రై చేస్తే కనుక మీకు ఎలా వచ్చిందనేది డెఫినెట్గా కామెంట్ చేయండి ఫ్రెండ్స్. అంతే ఈ వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి కామెంట్ చేయండి, షేర్ చేయండి. బాయ్ బాయ్.